కొరకై. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల క్రితం దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచున్న దర్శనములో వేగంగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయనిది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో చేసిన సహాయం స్తుతిస్తున్నాం. ప్రార్థనలో ప్రవేశించుకున్నప్పుడు ప్రార్థన కొరకై చదవబడిన వాక్య ఆరంభంలో నుంచి మాతో మాట్లాడుతూ ప్రార్థన కొరకై మా హృదయాలను శుద్ధిపరచుమని ఈ దాసుల బలహీనులు బలపరచును ఈ మహిమ కొరకు వాడుకున్నాను. వచ్చిన ప్రజలకి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో జ్ఞాపకం చేసుకున్నాను. యేసుక్రీస్తు నామములో స్వీకరించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగాన్ని వేరే వారు కూడా మనం చదువుకొని ప్రార్థన కొరకై కొన్ని సంగతులు వేరే వారు మనం జ్ఞాపకం చేసుకుని కొంత సమయం మనం ప్రార్థనలు గడిపాం. ఈ వారం కూడా ఇవే వచనాల నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని కొంత సమయం మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి ప్రార్థన చేసుకున్నప్పుడు కొర్నేలి దగ్గరికి దేవుడు దూత వచ్చింది. దూత వచ్చి కొర్నేలి అని పిలవడం ఆయనకు స్పష్టంగా కనపడింది. ఎప్పుడైతే ఆ దూత వచ్చి కొర్నేలిని పిలవడం ఆయన గమనించాడో చూశాడో అప్పుడు కొర్నేలి అన్నాడు, ప్రభువా ఏమని అడిగినాడు. ఆయన అంటే ఏంటో చెప్పు అని అడిగినాడు. అడగగానే ఆ దేవుడు ఏమనిందంటే, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పినాడు. మరి వారు మనం జ్ఞాపకం చేసుకున్నాను. మనం చేసే ప్రార్థన ఎక్కడికి చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి చేరకుండా దేవుని దగ్గర నుంచి మనము జవాబు పొందకుండా మనం చేసే ప్రార్థనలకి ప్రయోజనమేమీ ఉండదు. అందుకనే ఆ రోజు దేవుడు చెప్పినట్లే ఈరోజు మన ప్రార్థనలు కూడా మన ప్రభు విని మనకు అదే జవాబు ఇవ్వాలి. యెరూషలేములో మీరు చేసే ప్రార్థన కూడా మా సన్నిధికి చేరినది అనే మాట మనకు కూడా వినపడాలి. అప్పుడే మన ప్రార్థనకి ఏమవుతుందండి? ప్రయోజనం పొందుతుంది. కొర్నేలి యొక్క పరిస్థితి కొన్ని వారిని జ్ఞాపకం చేసుకున్నారు. కొర్నేలి ఎవరు అంటే ఎవరంటే శతాధిపతి అని చెప్పుకున్నారు. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఆయన ఎక్కడుంటాడో చెప్పుకున్నాను. కైసరియాలో
ఉండేను అని మొదటి వచనం చివరిలో మనం చదువుతాం. ఆయన ఉండే ప్రాంతము కైసరియా అనే ప్రాంతంలో ఆయన ఉన్నాడు. 100 మందికి అధిపతి అయినప్పటికీ ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏ టైంలో ప్రార్థన చేశాడు? 3వ వచనంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ. వాస్తవం ఈ టైం మనకి ఏ టైం చెప్పండి? నిద్ర టైం కదా. అందుకే ఒక ఆయన అన్నాడు, అన్నం తిన్న తర్వాత ప్రసంగం చేయలేదు అన్నాడు. ఎందుకు? మీరు తిన్నారు కాబట్టి మీకు నిద్ర వస్తుంది, నాకేమో చెప్పడానికి కష్టపడ్డాడు. 3 గంటల సమయం అంటే అది మధ్యాహ్నం. సాధారణంగా గంట కాదు, మధ్యాహ్నం సాధారణంగా విశ్రాంతి తీసుకునే సమయం. కానీ కొన్నేళ్ళకి ఎన్నో పనులు బాధ్యతలు ఉన్నప్పటికీ ఆయన 3 గంటల సమయంలో దేవుని సన్నిధిని ఏం చేస్తున్నాడు? ప్రార్థన. మధ్యాహ్నం 3 గంటల సమయం అనేది అది ప్రార్థనా కాలం మనం చూస్తాం. చూడండి, ఇది అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పగలు 3 గంటలకి ఏ కాలం అంటే ప్రార్థనా కాలం. అందుకనే కొన్నేళ్ళి పగలు 3 గంటలకి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దూత వచ్చి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరినవి అనే జవాబు వచ్చింది. కొన్నేళ్ళు ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి పోయిన వారం ఒక కారణం చెప్పుకున్నాం. ఏంటా కారణం? ఆయన ఎవరండి? భక్తి పరుడు అని చెప్పుకున్నాం. మొదటి వచనంలో చదువుతాను. కొన్నేళ్ళు అను భక్తి పరుడొకడు కైసరియలో ఉండేడు. కొన్నేళ్ళ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి ప్రాముఖ్యంగా మొదటి కారణం. కొన్నేళ్ళు ఇంత అధికారి అయినప్పటికీ దేవుని ఉండడానికి భక్తి ఉంది. ఆయన ఒకరికే కాదు, 2వ వచనం చూస్తే ఏం చదువుతాం అక్కడ? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అని చదువుతారు. తన మట్టికే కాదు, తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు. మన కుటుంబాల్లో ఒకరు ప్రభువుని నమ్మేది, ఒకరు నమ్మని పరిస్థితి. కానీ కొన్నేళ్ళ కుటుంబంలో ఆయన కుటుంబంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నిజంగా ఇది ఎంతో తెలుసుకోదగ్గ విషయం. కాబట్టి కొన్నేళ్ళ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి కారణం ఆయన కుటుంబం దేవుని యందు ఏం కలిగితే భయభక్తులు కలిగిన కుటుంబం. అందుకనే ఆయన చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. రెండవది, 2వ వచనం తగ్గిన ప్రార్థన. ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. 2వ లక్షణం ఏంటంటే ఈయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి 2వ కారణం ఏంటంటే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఈయన ఎవరంటే ప్రజలకు బహుధర్మము చేసేవాడంట. ఎవరైనా తనకి తెలిసి పేదలైన వారు, కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారికి కనుక కనబడితే వారికి ఏం చేసేవాడు? వాళ్ళకు ధర్మం చేసేవాడు, సహాయం చేసేవాడు. కాబట్టి ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ప్రజలకు బహు ధర్మం చేసేవాడంట. ఈయన చూడండి, శతాధిపతి అంటే ఎంత జీతం ఉంటుంది? దానికి చాలా జీతం ఉంటుంది. వాస్తవంగా మనిషి ఎవరండి? స్వార్థపరుడు కదా. అంత నాకే కావాలా, అంత నాకిలే కదా. ఎవరికి ఏమి ఇచ్చేదానికి మనసు రాదు. మన ఇంటి పక్కలు కానీ, ఇంటి ముందోళ్ళు కానీ, వెనకోళ్ళు కానీ
ఆపదలో ఇబ్బందిలో ఉండి వాళ్ళు కష్టాలు ఉన్నారు అనుకోండి, పేదవారే ఏదైనా కొంచెం సహాయం చేద్దామనే మనసు కొంతమందికి రాదు. అందుకే కొంతమంది అంటారు వీడు పిల్లికి పిచ్చే కూడా పెట్టారు. అయితే పిల్లి ఆకలితో వచ్చి వ్యాయామం శుద్ధి తిరుగుతున్నా కూడా ఏం పెట్టాడంట, ముద్దు కూడా పెట్టాడంట. అందుకే పిల్లి కూడా పిచ్చే పెట్టాడంట. కొంతమంది అనుకుంటారు ఏమని, వీడు ఎంగిలి చేయి కూడా ఇదిలిస్తే ఎక్కడ కింద పడుతుందని అది కూడా తెలియస్తున్నాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి. చూడండి, అంటే తిన్న తర్వాత చేతికి మెతుకులు ఉంటాయి కదా, ఇవి కానీ ఇదిలిస్తే ఏమో కాకులో పక్షులు వచ్చి తిన్నాయని చెప్పి వాడికి తిన్న తర్వాత ఏం చేస్తాడంట, మంచిగా నాయకేస్తాడు. ఇలా మనము గొర్రెల ద్వారా నేర్చుకునే రెండవ సంగతి ఏంటంటే, ఆయన బహు ధర్మం చేసేవాడు. ప్రజలకి ధర్మం, ఆయనకు వచ్చిన జీతంలో, ఆయన రాబడిలో కొంత పేదలకి సహాయం చేసేవాడు. కష్టాల్లో ఉన్న వారికి ఆయన సహాయం చేసేవాడు. అందుకనే బహు ధర్మం చేసేవాడు కాబట్టి 4వ వచనంలో ఆ మాట ముందే చెప్పాడు. ఏమని, నీ ధర్మ కార్యములో ఈ మాట దేవుని సన్నిధికి చేరే జ్ఞాపకార్థంగా తెలియదు. ప్రియులారా, మనం చేసే ధర్మ కార్యాలు ఈ భూమి వరకే ఉండవు, గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఒక పేద వ్యక్తి ఉంటే అతనికి 10 రూపాయలు ఇస్తే ఇంతటితో నువ్వు మర్చిపోతావేమో, కానీ అది దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. దేవుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. అందుకని ప్రియులారా, మనం గుర్తు పెట్టుకోవాలి, మనము మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మనం ఏం చేయాలంటే, పేదలకి ఇబ్బందులో ఉన్న వారికి ధర్మం చేయాలి. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములో దేవునికి ఇష్టమైనది. ఉపకారమును ధర్మమును చేయ ఏం కాకూడదు, మర్చిపోవద్దు. కానీ మనం ఏం చేస్తాం, మర్చిపోతాం. ఉపకారమును ధర్మమును చేయడం మర్చిపోకండి. ఎందుకు తర్వాత చెప్తాడు, అట్టి యాగములో ఎవరికి ఇష్టమంట, దేవునికి ఇష్టమైనవి. ప్రియులారా, ధర్మం చేయడం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. అందుకనే మనము ఇతరులకి ధర్మం చేయాలి, సహాయం చేయాలి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు దోరక లేక కవిత. ఆమె ఏం చేసేదంట, చూడండి 9వ అధ్యాయము ఎన్నో వచనం చూడండి, 36వ వచనం. మరియు యోప్పేలో కవితను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి, ఈమె కూడా చనిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందో ఇక్కడ రాయబడింది. ఆమె ఏం చేసిందంట, సత్క్రియలు ధర్మ కార్యములు ఎట్లా చేసిందంట, బహుగా, మామూలుగా చేయలేదంట. పరిశుద్ధాత్మ దేవుడు బహుగా చేసుకుంటేనే రాయించాడంటే ఆమె ఎంతమందికి ఎంత సహాయం చేసిందో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తెలుసుకోలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేదు. అయితే మనకు వచ్చేది ఏది, మనం ఈ లోకంలో దేవుడి నామంలో ఏదైతే మంచి పనులు చేస్తామో, ధర్మ కార్యాలు చేస్తామో, నీతి కార్యాలు, సత్క్రియలు చేస్తామో, అవే మన వెంట వచ్చేది. అవి దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉంటాయి. మనం ఇక్కడ మర్చిపోవచ్చు. ఒక విశ్వాసి తినడానికి తిండి లేకపోతే అప్పటికి మన మీద సాయం చేసేమనుకోండి,
మనం ఇచ్చి ఆ టైం అప్పటి కన్నా గుర్తుపెట్టుకుని మర్చిపోతామేమో. కానీ దేవుడు ఏగాడు, దేవుడు అక్కడ ఆయన డైరీలో రాసి పెట్టుకుంటాడు. ఫలానా సమయంలో ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్, ఫలాని నా బిడ్డ ఆపదలో ఇబ్బందిలో ఉంటే ఫలానా వ్యక్తి సాయం చేశాడు అని అక్కడ రాసి పెట్టుకుంటాడు. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనము దేవుని నామములో పరిశుద్ధులకు ఉపచారం చేస్తే అది దేవుడు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడంట. దాన్ని ఆయన గుర్తుపెట్టుకుంటాడు. పిల్లరా, దేవుడు ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనము ధర్మము చేయడానికి మనం ఇష్టపడం. కొన్నిసార్లు చేసిన ఎల్లి చేస్తాం తెలుసా, ఎల్లి చేస్తాం. మనం చేస్తాం, 10 మందికి చెప్పి వస్తాం కదా. ఎవరికి తిరగకపోతే కడుపులో నెమ్మది చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే చేస్తారు, అందరికి మంచి చేస్తారు, మంచిదే. కానీ చేసిన దాన్ని ఏం చేస్తారు, అందరికీ చెప్పేస్తారు. అట్లా చెప్పుకుంటేనే వాళ్ళకు సంతోషం. అందుకనే యేసు ప్రభు అన్నాడు, చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం నుండి, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగుగా నీ ముందర ఘోర బోధింపవద్దు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఏమన్నాడు ఇక్కడ, మేము ధర్మం చేయనప్పుడు, ధర్మం చేసిన తర్వాత ఏం చేయాలంట, నీ ముందర ఘోర బోధించుకోవద్దు అని చెప్తున్నాడు. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఉంటారు, ఇళ్ళమ్మడి వస్తారు. వచ్చి అడుక్కున్న తర్వాత ఇప్పుడు గంగిరెద్దు వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. మాకెళ్ళి బుడముక్కలు అని ఉదయాన్నే 4-5 గంటలప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, అది ఊరుకుంటూ వస్తాడు. ఇక అది ఊరుకుంటూ వచ్చి ఏం చేస్తాడు, వాడు ఎంత ఊరుతాడంటే ఎందుకు తిరిగి తీసుకోవాలండి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చి మా ఇంటి పేరు మీద సేపు పోవడం చెప్తారు. ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు అనకపోయినా కూడా వాళ్ళు పోకూడదు, ఎందుకు మళ్ళీ వచ్చినప్పుడు తీయాలండి, వాళ్ళ పని అది. కాబట్టి పూర్వకాలం పాతకాలంలో అట్లా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇచ్చి ఏం చేస్తారంటే కాసేపు పొగిడించుకుంటారు. అది ఊరుకుంటూ పొగుడుతారు అన్నమాట. వాళ్ళని వ్యక్తి నాకు ఇది ఇచ్చాడు, పుడుకుని ఊపుతాడు. అట్లా ఊపితే వీళ్ళు అక్కడ కూర్చొని ఆనందపడతా ఉంటారు, ఎందుకు నన్ను మెచ్చుకుంటున్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని, అట్లా బోధించుకోవద్దు, మనం ఎప్పుడు అట్లాంటి పని చేయొద్దంట. అందుకనే అక్కడ ఏమంటాడు కింద, అట్లా చేస్తే చివరి అంటాడు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. ఇచ్చిన దానికి పొగిడించుకున్నారు, ఆ ఫలం జరిగిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ పొగిడించుకుంటే అక్కడే ఉండదు ఇక. అందుకని కింద అంటాడు చూడండి, 3వ వచనం, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తుంది. మన దేవుడు ఎవరంటే
రహస్యంగా చేసేది కూడా చూస్తాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా సహాయం చేస్తారు కానీ ఎవరికి చెప్పరు. అసలు జనాలు ఏమనుకుంటారంటే ఎప్పుడు ఊరికి విషయం కనపడలేదు అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళు లోపల చేసి వాళ్ళు చేసుకుంటూ పోతారు అంతే. మీకు సోషల్ మీడియా వచ్చింది ఎక్కువైపోతుంది. వాళ్ళు ఇచ్చేది ఒక్కరికే కానీ 10 మంది నిలబెడతారు. ఎందుకు? ఇంకా పబ్లిసిటీ కావాలా, ఇది చూసి ఇంకా నలుగురు నాకు ఏదన్నా చేయాలని వాళ్ళ బాధ. అందుకనే సోషల్ మీడియా నమ్మకం గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఒకరికి సాయం చేశాడని చూపిస్తున్నాడంటే వాడు దాని వెనక ఎంత పెద్ద ప్లాన్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా అట్లాంటి వాళ్ళని నమ్మద్దు. వాళ్ళు మనుషుల ద్వారా ఏదో ఆశించడం చేస్తుంటారు. కొంతమంది ఎవరికి చెప్పరు, చాలా మందికి సహాయం చేస్తారు. యేసుతో కూడా కొన్నిసార్లు చూడండి, కొంతమందికి సహాయం చేసి మీకు ఎక్కడ చెప్పొద్దు అంటాడు. ఈరోజు ఏం చేస్తారు, మైక్ కూర్చోడ పెట్టి చెప్పాడే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారు, 10 సార్లు చెప్తారు. మనం ఏమనుకుంటాం, ఓహో ఇదేదో ఏదో జరిగిందని గొప్పగా అనుకుంటాం. అదంతా వాళ్ళ పబ్లిసిటీ కోసమే. కాబట్టి యేసుక్రీస్తు కూడా చెప్పేది ఏంటంటే, మనం ధర్మం చేయనప్పుడు ఇతరులకి సహాయం చేసేటప్పుడు కుడి చేత ఇచ్చేది ఎడమ చేతికి తెలియవుతాను. అంటే అంత రహస్యంగా సీక్రెట్గా ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే తెలియకపోతే నేను ఇచ్చిన దేవుడికి తెలుసు అంటారు. అందుకే కింద చెప్పాడు అన్నమాట, అయితే రహస్యం అందు చూచు నీ తండ్రి. ఎవరు చూసినా చూడకుండా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, కొర్నేలు ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి రెండవ కారణం ఏంటంటే, ఆయన ఏం చేశాడంట, ధర్మ కార్యము బహు చేశాడంట. ఇది రెండవది. మూడవది అక్కడ ఏమన్నాడు, అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడంట. రెండవ వచనం చివరిలో ఉంది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలాసార్లు మనం ఈరోజు ప్రార్థనకి ఎందుకు రాలేదని ఏమన్నా చెప్పండి, నాకు చాలా బ్రదర్ బిజీ వచ్చింది అంటారు. కొన్ని బిజీ పర్సనా నార్మల్ పర్సన్ చెప్పండి. 100 మంది కలిపి చాలా బిజీ ఉంటాడు ఆయన. కానీ దేవుడు ఇక్కడ రాయించిన మాట ఏంటంటే, అతడు ఎల్లప్పుడూ ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. కొర్నేలులో ఉన్న ఆశ ఏంటంటే, నా దేవుడికి నేను ఎల్లప్పుడే ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలమైన మనం కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము దేవుని దగ్గర నుంచి ఏది పొందాలని, మన జీవితంలో ఉండే సమస్యల నుంచి విడుదల పొందాలన్నా, మనము దేవుని ద్వారా మేలులు ఆశీర్వాదాలు పొందాలన్నా మనం దేవుని సన్నిధిని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన. ఆది సంఘం చూడండి, అపోస్తలుల కార్యములు 2:42లో మనం చదువుతాం. ఏమని, వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయటయందు ఏం చేయలేదంటే ఎడతెగక ఉండేది. ప్రార్థన అనేది వాళ్ళు ఎడతెగకుండా ప్రార్థనలో పాల్గొంటారు. అంతేకాదు, లూకాసు సువార్త 18:1లో యేసు ప్రభు అన్నాడు, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి ఈ ఉపమానము వారితో చెప్పినాడు. అంటే దేవుని పిల్లమైన మనము దేవునికి ప్రార్థన ఎట్లా చేయాలి? నిత్యం చేయాలి. మనము ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలి. అంతేకాదు, లూకాసు సువార్త 21వ అధ్యాయం చేసుకున్నప్పుడు ఈ మాట చదవండి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటిలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు
శక్తి గలవారన్నట్లు ఎప్పుడెప్పుడంట ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, నెలప్పుడుగా ఉండుడని చెప్పారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన అనేది ఏం చేస్తుంది? మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి మనను శక్తి కలిగిన వారిగా చేస్తుంది. అందుకనే ప్రభు రాకడ దినాల్లో ఉండే మనము ఎల్లప్పుడూ ప్రార్థన 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 పట్ల ఆసక్తిగా ఉండాలి. అపొస్తలుల కార్యములు 12:5 మనం చదువుతాం. ఆ సంఘం అంటే సంఘం ఏం చేస్తుంది? పేతురు అయితే చెరసాలలో ఉన్నాడంట. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయించుండేను. యాకోబు పత్రిక 5:7 కూడా చదువుతాం. 17 అనుకుంటా. ఏలియా ఏం చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేయక. ఏలియా ప్రార్థన పట్ల ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇలాగా ఏలియా కాలంలో రాజు ఎవరండి? ఆహాబు. రాణి ఎవరు? యెజెబెలు. ఇజ్రాయేలు రాజు అయి ఉంది. దేశమంతా ఏం చేశారు? అపవిత్రతతో నింపినారు, పాపముతో నిండిపోయింది. అందుకనే దేవుడు ప్రవక్తను ప్రేరేపించినాడు. 3.5 సంవత్సరాలు వర్షింపకూడినట్లు ప్రార్థన చేసినాడు. ఎందుకంటే వీళ్ళకి బుద్ధి రావాలి, వాళ్ళు దేవుని వైపు తిరగాల, దేవుని తెలుసుకోవాలని ఏలియా ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు ఆసక్తితో ప్రార్థన చేసినాడు. దేవుడు ఏలియా ప్రార్థన విని ఆకాశాన్ని మూసేసినాడు. 3.5 సంవత్సరాలు వర్షింపలేదని బైబిల్లో ఉంటారు. మరలా ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది. కాబట్టి ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినాడు. ఇలా నీవు నేను ప్రార్థన పట్ల మనకు ఆసక్తి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. నాకు పని ఉంది కాబట్టి నేను ప్రార్థన చేయలేదు అనకూడదు. ఆయన అన్నాడు, నేను ఈరోజు అసలే ప్రార్థన చేసుకోలేదు అన్నాడు. చేయకపోతే చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. చేసుకోకపోయినా కానీ నలుగురితో చెప్పడానికి కానీ కొంచెమన్నా సిగ్గుపడాలయ్యా. దేవుని అంటే ప్రార్థన చేసుకోలేదు ఎట్లా చెప్తావు అన్నాడు. పిల్లరా, మనం అన్నిటికీ సమయం ఇస్తాం. ప్రార్థనకి ఏం చెప్పండి? సమయం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని చాలా బిజీ పర్సన్ అయినా, కొన్ని శతాధిపతి 100 మంది బాధ్యత ఆయన ఉంది. ఆయన చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండువాడు. ఇలా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అందుకనే దేవుని పిల్లలమైన మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. బైబిల్లో చూడండి, దానియేలు గ్రంథంలో దానియేలు బబులోను దేశంలో బానిసగా ఉన్నాడు. అలాంటి టైంలో ఒక శాసనం వచ్చింది. ఏంటో శాసనం? 30 దినముల వరకు ఏం చేయొద్దు, ఆ దేశంలో ఉన్న ఎవరు కూడా దేవునికి ఏం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. అట్లాంటి సమయంలో కూడా ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. భక్తులు ప్రార్థించని పరిస్థితులు ఉన్న ప్రార్థన నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే దానియేలుకు తెలుసు ఏమని తెలుసు అంటే, ఈ రాజు ఇచ్చిన శాసనం కంటే నా దేవుని శాసనం చాలా గొప్పది. ఈ రాజు కంటే ఆ రాజు గొప్పడని ఎరిగినాడు. ఆయన మాట వినాలి. ఆయనకు ప్రార్థన చేస్తే ఈ రాజు మనసు మారుస్తాడు, ఈ శాసనాలన్నీ ఎగిరిపోతాయని నమ్మినాడు. అందుకే ఆయన ఇంటికి పోయినాడు. యథాప్రకారం ఆ మాట నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆయన ఒక్కరోజు చేసింది కాదు ప్రార్థన. మనం ఏం చేస్తాం కొన్నిసార్లు ఏదైనా ఎవరైనా ఈరోజు ప్రార్థన చేయాలంటే పౌరుసారి చేస్తాం. అట్లా చేసింది కాదు, నన్ను చేస్తాను అని దాని ఇంటికి పోయి నువ్వు ఏనంటే నేను చేస్తా చేసింది కాదు. యథా ప్రకారం అంటే ఆయన రెగ్యులర్గా చేసేదే. ప్రతి దినం ఆయన ప్రార్థన సమయానికి ఆయన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేవాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? దానిలో కూడా నాట్ ఆర్డినరీ పర్సన్. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు.
దర్యావేసు రాజ్యంలో 120 సంస్థానాలు ఉన్నాయంట. 120 సంస్థానములు 3 ప్రధానులు ఉన్నారు. ఈ ప్రధానులు ప్రాముఖ్యమైన వాడు ఎవరు? దానియేలు. ఇప్పుడు ఎంత బాధ్యత ఉంటుంది చెప్పండి. ఇంత బాధ్యత కలిగింది ఈ దానియేలు యథా ప్రకారం దేవుడికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, మనకి ఎంత పెద్ద పోస్ట్ ఉంది చెప్పండి. ఉండాలంటే నాకు ఒక 100 మంది నాకు చెప్తున్నారండి, ఇదిగో 200 మంది ఉన్నారండి, నేను హై పోస్టులో ఉన్నానండి, నాకు తిరిగి ఉండదని చెప్పేటప్పుడు ఎవరు? కడుపు నిండా తిరిగి కఠినంగా నిద్రపోవడానికి, ఇళ్ళ పడి తిరగడానికి, ముచ్చట్లు చెప్పుకోవడానికి అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ ప్రార్థన అంటే ప్రార్థనకి సమయం. కాబట్టి ఈ కొర్నేలు ద్వారా మనం నేర్చుకునే 3వ సంగతి ఏంటంటే, కొర్నేలు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నా, ఎన్నో పనులు బాధ్యతలు ఉన్నా, ఆయన ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవాడు. అందుకే అతడు ఎల్లప్పుడూ ప్రార్థన ఇలా దేవుడు నేను మనం కూడా ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలి. ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయాలి. ఒకసారి ఒక బ్రదర్ చెప్పాడు మన దగ్గర, రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక ఇజ్రాయేలీయుడు కనిపెట్టిన బాంబు హిరోషిమా నాగసాకి చేశాడు. ఆ ఆటం బాంబు కంటే పవర్ఫుల్ ఏది ప్రార్థన అన్నాడు. గుర్తుందో ప్రదీప్ మన బ్రదర్ వచ్చినప్పుడు ఫస్ట్ సాధించాడు. ఈ లోకంలో ఉండే అన్నిటికంటే శక్తి కలిగింది, పవర్ కలిగింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థనకు ఉన్నంత శక్తి ఇంకా దేనికి లోకంలో లేదు. కాబట్టి దేవుని పిల్లలందరి కనుక ఒక్కసారి కూడి ప్రార్థన చేస్తే దేవుడు చేసి కార్యాలు. కానీ ఈ దినాలు ఏమైపోయిందంటే ప్రార్థన పట్ల ఏమైపోయింది? నిర్లక్ష్యం. యోనాలు ఏదో దారైపోయారు. యోనాలు అంటే ఓడలు అందరూ ప్రార్థన చేస్తారు, కానీ యోనా ఒక్కడే అడుగు ఏం చేస్తాడు? నిద్రపోతాడు. పోయి నిద్రపోతే లేచి దేవుడు ప్రార్థించాలా కూడా ప్రార్థించడం లేదు. కాబట్టి దినాల్లో ప్రార్థన అట్లా అయిపోయింది. కాబట్టి ప్రార్థన మనము ఆసక్తితో చేస్తే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక కొర్నేలీ నీ ప్రార్థన దేవుడు సన్నిధికి చేరింది అని అబద్ధ చెప్పినాడు. ఎందుకు ఆయన ప్రార్థన దేవుడు సన్నిధికి చేరిందంటే 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆయన భక్తికి మిగిలినవాడు, ఆయన ఇంటివాడు. 2, ఆయన బహు ధర్మ కార్యాలు చేసినవాడు, ఆయన తన స్వార్థం కోసం బతికినవాడు, కష్టంలో వారికి సాయం చేశాడు. అందుకే గుర్తుపెట్టుకోవాలి, మనం వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోవాలి. కానీ భూమి మీద ఉన్నప్పుడు కష్టంలో ఉన్న వారికి మనం ఏం చేస్తాము? అది దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా అక్కడికి చేరుతుంది. మనకు తెలియదు. ఆడికి పోయిన తర్వాత ఆయన డైరీ తీస్తాడు, తీసి ఇదిగో నువ్వు ఫలానప్పుడు నా బిడ్డకి ఇట్లా సాయం చేస్తాం. అందుకే మత్తయి సువార్త 25 అదే కదా అనేది. ఇప్పుడు వైపులో ఉన్న గొర్రెలు చూసి ఏమన్నాడు? నేను ఆకలి పడితేనే ఆహారం పెట్టారు, తప్పి పడితేనే నీళ్ళు ఇచ్చారు, హాస్పిటల్లో పెట్టినే చూడవచ్చు. చాలాసార్లు మనం అనుకుంటే హాస్పిటల్ పోయి ఎదుగు చూడాలి. మనకి ఈ విలువ తెలియదు. ఒకనాడు మనం ప్రభు దగ్గరికి పోయినప్పుడు దేవుని పిల్లల కోసం చేసే ప్రతి చిన్నది కూడా ఆ రోజు ప్రభు దగ్గర ఎంత విలువైందో మనం గుర్తిస్తాం. కొన్నిసార్లు ఎవరైనా బాధలో ఉంటే ఒక ఇంటి దగ్గర పోయి 2 మాటలు ఆదరణ మాటలు చెప్పేస్తే ఏముందిలే అనుకుంటాను. ఆదరణ కూడా ఎంత విలువ ఉందో ప్రభు దగ్గర మనం వెళ్ళిన తర్వాత మనకు ఆ విలువ తెలుస్తుంది. పలానా రోజు నా బిడ్డ, నా విశ్వాసి చాలా పొరుగుదలలో ఉంటే మీరు వెళ్ళారు, 4 మాటలు చెప్పారు, 2 మాటలు ప్రార్థన చేసి వచ్చారు. మీరు చేసి వచ్చిన ఆ ప్రార్థన, ఆ మాటలు వారికి ఎంత ఆదరణ కలిగించినది అని ఒక దినాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేసినప్పుడు మనం ఎంత సంతోషిస్తాము. కాబట్టి ప్రియులారా, మనం భూమి మీద మనం ఏదైతే చేస్తామో అది దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా అక్కడ చేస్తాం. రెండవది, ఆయన బహు ధర్మ కార్యాలు చేసినాడంట. మూడవది, ఎల్లప్పుడు ప్రార్థన. కాబట్టి ప్రియులారా, ప్రార్థనలో ప్రవేశించడం మన ప్రార్థన కూడా దేవుని దగ్గరికి చేరింది అనే జవాబు మనకు రావాలంటే కొన్నేళ్ళ వలె భక్తి కలిగి ఉండాలి. కొన్నేళ్ళ వలె మన చుట్టూ ఉన్న పేదలు ఉంటాయి. మనం అంతా చేయలేకపోయినా కొంతైనా
చేయగలిగింది ఆయన. గుర్తుపెట్టుకోండి, శక్తికి మించి దేవుడు ఎప్పుడు చేయమని. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు, శక్తి లోపం లేకుండా. శక్తికి మించి మనం చేయలేము. ఇప్పుడు నేను 50 కిలోల బరువు మోసేది అనుకోండి, 100 పోయేది నాది కాదు. ఎందుకంటే దేవుడు అట్లా కట్టడు. ఇప్పుడు నువ్వు చేయగలిగిందే చేయమంటాడు. కాబట్టి మనము చేయగలిగిందే కొంత మనం చేయాలి. తర్వాత ఆయన ఎల్లప్పుడూ ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు, ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అందుకనే లోత ఆ మాట చెప్పేది, నీ ప్రార్థన దేవుని దగ్గరికి. కాబట్టి మన ప్రార్థన కూడా దేవుని దగ్గర వచ్చేది. దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం కావాలంటే మనం కూడా కొన్ని ప్రార్థించే వరంగా ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం.